ఏదైతే అల్లుకొని ఉంటాయో ఆ సినిమాలో పూర్తిగా ఉంటది. 'కాంతార' చాలా డెబ్యూ హిట్. ఎంత పెద్ద హిట్ అంటే తెలుగులో టీఎఫ్ఐ కట్టు బానిసలు అంటారు గదా! సినిమాకి ఒక ప్రమోషన్ లేదు. సినిమాకి ఏది లేదు. డైరెక్ట్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో చూసి, సోషల్ మీడియాలో ట్రైలర్‌ని హిట్ జేసి, సినిమాని ఫస్ట్ డే నుంచి మీకు మన తెలుగులో భారీ సక్సెస్ జేసిండనమాట. దాని తర్వాత ఇగ 'రిషబ్ శెట్టి' పేరు మోగిపోయింది. దానికన్నా ముందు 'కేజీఎఫ్' ఒక మేనియా ఉంటుండే. ఎందుకంటే 'కేజీఎఫ్' దీనికి ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే 'కేజీఎఫ్' ప్రొడక్షన్ వాళ్ళే ఈ సినిమాని గూడా 'హోపుల్' ప్రొడక్షన్ వాళ్ళే తీశారు. చాలా అతి తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా తీసి తెలుగులో భారీ విజయం సాధించి నాట్ ఓన్లీ తెలుగు నేను మాట్లాడేది. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం ఇన్ని భాషలలో 'కాంతార' అనే ఒక నాన్ బ్యాక్‌గ్రౌండ్ అంటే అది ఎవ్వరికీ తెలియని ఒక ఓహ్! ఎవరికీ తెలియని ఒక కల్చర్‌ని ఈ సినిమాలో తీసుకొచ్చి అందరికి చూపించడం. దాంతో పాటు ఈ సినిమాలో అతనే హీరోగా నటించి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. దాంతో పాటు ప్రేక్షకులని మొత్తం తన వైపు తిప్పుకున్నాడనిపించింది. ఇప్పుడు ఇదే 'కాంతార' సినిమాని ఇప్పుడు చాప్టర్ 1గా రిలీజ్ చేయబోతున్నాడు. సో, మరి పాత 'కాంతార'కి దీనికి ఏమన్నా ఉంటుందా అంటే నిజంగా చాలా తేడా. ఎన్టీఆర్ అన్న వచ్చి ఏదైతే ఆడియో లాంచ్‌లో ఏదైతే చెప్పాడో 'కాంతార' అనే ఒక కథలు వినేవాడిని అని. మా నానమ్మ, అమ్మమ్మలు నానమ్మ, అమ్మమ్మలు నానమ్మ చెప్పిన అమ్మమ్మ. ఎన్టీఆర్ అన్న చెప్పిండు. అసలు ఈ 'కాంతార' చాప్టర్ 1కి 'కాంతార'కి ఏమైనా సంబంధం ఉందా అంటే అస్సలు సంబంధమే లేదు. ఎందుకంటే 'కాంతార' అనేది మనము తెలుగులో ఎన్నో పోయెమ్స్ చదువుతాం గదా! అలాంటి పోయెమ్‌లో ఇదొక పోయెమ్ లాగా అనుకోవచ్చు మనం. అక్కడ ఎన్టీఆర్ అన్న స్వయంగా ఆడియో లాంచ్‌లో చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు? నేను చిన్నప్పుడు కర్ణాటకలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వారు 'కాంతార' అనే ఒక కథలు చెప్పేవాడు అని తెలిసింది. సో, ఆడియో లాంచ్‌లో అప్పటి వరకు ఈ ట్రైలర్‌ని డీకోడ్ చేద్దాము అంటే పాత 'కాంతార' సినిమాకి ఏదైతే ఉంటుందో అదొక మైథాలాజికల్ కాకుండా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కలిపి ఒక పోలీసోని పాత్ర ఎంత వరకు గట్టిగా అరిస్తే అంతవరకు నేల మొత్తం నీదే అన్నట్టు ఒక కాన్సెప్ట్. దాంతో పాటు మన 'రిషబ్ శెట్టి' ఒక శి 'రిషబ్ శెట్టి' చేసిన పాత్ర అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. ఇక మీ 'కాంతార' కోసం నేను ఎంత తక్కువ మాట్లాడినా అది ఎక్కువ అన్నట్టే ఉంటది. దానికి ఇప్పుడు ఇదొచ్చింది ఏదైతే 'కాంతార చాప్టర్ 1' ఇది టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే దీంట్లో రాజులు, రాజ్యాలు, సైనికులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఇలాంటి ఒక ట్రైలర్‌ని వదిలిన తర్వాత ట్రైలర్‌కి పెద్ద భారీ హైప్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే 'కాంతార'ని దీన్ని రిఫరెన్స్‌గా అనుకున్నారందరూ. కానీ ఎన్టీఆర్ అన్న ఆడియో లాంచ్‌లోకొచ్చి క్లారిటీగా చేశాడు. ఏంటి చేశాడంటే సింపుల్‌గా చెప్పాడు. 'కాంతార' అనే నేనొక కథలు వినేవాడిని అని. సో, ఇదనమాట. ఇది ఫుల్లు పాజిటివ్ అనమాట. మనం చూసుకుందాం అక్టోబర్ 2 తారీఖు మరి